ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చూస్తే అతని లైఫ్ ఒక హాలీవుడ్ మూవీలా ఉంటుంది. కానీ రియాలిటీలో బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే అతనికే భయం వేస్తుంటుంది. బయట చూస్తే ఫిల్టర్స్తో మెరిసిపోయే ఫోటోలు, లోపల చూస్తే ఫెయిల్యూర్స్తో నిండిన చీకట్లు. జీవితం పట్ల ఒక సరైన లక్ష్యం లేకుండా ఇలా పై మెరుగులకు అట్రాక్ట్ అవుతూ పోతే పునాది లేని భవనంలా కెరీర్ నెమ్మదిగా కూలిపోతుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఒక ఫ్లాట్. ఉదయం 8 గంటలు. నీలోఫర్ కేఫే నుండి తెప్పించిన 300 కాఫీ తాగుతూ ఆలోచిస్తున్నాడు. వచ్చే జీతం ఎందుకు సరిపోవట్లేదు, ఏం చేయాలి? రోహన్కి ఐటీలో నెలవారీ జీతం ₹1,00,000. కానీ నెలాఖరులో అకౌంట్లో మిగిలేది కేవలం 1,500. ఎందుకంటే ఐఫోన్, బ్రాండెడ్ షూస్, ఈఎంఐలు, బై నౌ పే లెటర్, ₹30,000 ఖర్చుతో ఫ్రెండ్స్తో పబ్బులలో వీకెండ్ పార్టీలు, జొమాటో ఆర్డర్లు, 20,000 కార్ లోన్, రెంట్. ఇక మిగిలింది క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టాలనే ఒత్తిడి మాత్రమే. అలా లగ్జరీల మోజులో పడి షో ఆఫ్ల కోసం తన సేవింగ్స్ అన్ని ఖర్చు చేశాడు. హఠాత్తుగా ఒకరోజు అనుకోని ఎమర్జెన్సీ, అర్జెంటుగా డబ్బు అవసరం అయింది. వెంటనే తన మ్యూచువల్ ఫండ్స్ సిప్ అకౌంట్ ని ఓపెన్ చేసి చూశాడు. లగ్జరీల కోసం మధ్యలోనే ఆపేయడం వల్ల అందులో డబ్బు చాలా తక్కువగా ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ చూస్తే 0. వెంటనే ఫోన్ తీసి తన వీకెండ్ పార్టీ ఫ్రెండ్స్ కి కాల్ చేశాడు. ఎవరికైతే తను వేలకు వేలు ఖర్చు పెట్టి పార్టీలు ఇచ్చాడో వాళ్ళందరికీ తన కష్టాల్లో ఉన్నానని చెప్పినప్పుడు ఒక్కడు కూడా పాజిటివ్ గా స్పందించలేదు. నా దగ్గర లేవురా, నెక్స్ట్ మంత్ చూస్తాను అని అందరూ మొహం చాటేశారు. ఆ క్షణం ఆ బాల్కనీలో ఒంటరిగా నిలబడ్డ రోహన్ కి ఒక కఠినమైన నిజం అర్థమైంది. ఈ ప్రపంచంలో నాకంటూ డబ్బు, సరైన కెరీర్, మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడే నాకు విలువ ఉంటుంది. పార్టీలు ఇచ్చేవాడిని అందరూ వాడుకుంటారు, కానీ కష్టాల్లో సాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు. మరుసటి రోజు నుంచి రోహన్ గోస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఎవరికి ప్రూవ్ చేయాలని ట్రై చేయలేదు. తానేంటూ తనకు తెలిస్తే చాలు అనుకున్నాడు. ఒక అప్డేటెడ్ హ్యూమన్లా తనని తాను మార్చుకోవడం మొదలుపెట్టాడు. స్కిల్స్ ఉంటే కెరీర్లో గ్రోత్ ఉంటుంది అని తన దృష్టిని లేటెస్ట్ స్కిల్స్ నేర్చుకోవడంపై కేటాయించాడు. ద 50-30-20 రూల్. జీతం రాగానే 20% నేరుగా లైఫ్ ఇన్సూరెన్స్ మరియు పెట్టుబడితో కూడిన యూలిప్ ఫండ్లలో కట్ అయ్యేలా చేశాడు. సేవింగ్స్ ని తన ఫస్ట్ ప్రయారిటీగా మార్చుకున్నాడు. అనవసరమైన షాపింగ్, ఫుడ్ యాప్స్ ని డిలీట్ చేశాడు. ఫేక్ ఫ్రెండ్స్ కి, వీకెండ్ పార్టీలకు ధైర్యంగా నో చెప్పడం నేర్చుకున్నాడు. నెట్ఫ్లిక్స్ సిరీస్లు మానేసి రోజుకి 1 గంట ఏఐ టూల్స్, 1 గంట జిమ్ కి కేటాయించాడు. ఇన్స్టాగ్రామ్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి ఇతరులతో పోల్చుకోవడం ఆపేశాడు. 6 నెలల తర్వాత బయట ప్రపంచానికి అతను బోరింగ్ గా మారిపోయాడు. కానీ లోపల మాత్రం అన్స్టాపబుల్ గా మారాడు. 1 సంవత్సరం తర్వాత 6 నెలల ఎమర్జెన్సీ ఫండ్ రెడీ. ఫ్రీలాన్సింగ్ ద్వారా సైడ్ ఇన్కమ్ షురు. మైండ్ లో 0 స్ట్రెస్. ఇలా ఎంతో గొప్పగా మారిపోయాడు. ఒకరోజు అదే బాల్కనీలో ప్రశాంతంగా నిలబడి తన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటూ రోహన్ చిరునవ్వుతో అన్నాడు, ఈ జనరేషన్ సోషల్ మీడియాలో షో ఆఫ్ చేసి గెలవాలనుకుంటుంది. కానీ ఒక లక్ష్యంతో నిశ్శబ్దంగా నిర్మించుకునే రహస్య సంపదలోనే ఉంది అసలైన సక్సెస్. అప్పులు లేని నిశ్చింతమైన జీవితానికి మించిన లగ్జరీ ఇంకొకటి లేదు. స్టేటస్ లో కనిపించే లైఫ్ కాదు సక్సెస్. సైలెన్స్ లో నిర్మించే లైఫ్ దే నిజమైన విజయం.